జిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్సెస్కి ఎగ్జంప్షన్ ఇచ్చింది. ఇది పాలసీ హోల్డర్స్ నిజంగా చాలా మంచి శుభవార్త అని చెప్పొచ్చు. ఎందుకంటే సెప్టెంబర్ 22 నుంచి ఇన్సూరెన్సెస్ మీద జిఎస్టీ ఎగ్జంప్షన్ ఇచ్చింది. సో ముఖ్యంగా మెయిన్ అడ్వాంటేజ్ ప్యూర్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్. ఏవైతే లైఫ్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయో ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్సెస్ అంటే ఓన్లీ టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రం ఉన్న వాళ్ళకి ప్రజెంట్ 18% జిఎస్టీ ఉంది. సో ఇది పూర్తిగా నిల్, ఎటువంటి జిఎస్టీ మనం 1 రూపీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. సో థౌజండ్స్ ఆఫ్ రూపీస్ పాలసీ హోల్డర్స్కి ఇక్కడి నుంచి మిగిలిపోతుంది. సో ఇది చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. ఒక 10,000 రూపీస్ ప్రీమియంకి మనం 1,800 రూపీస్ జిఎస్టీ కడుతున్నాం. సో ఇక్కడ నుంచి 0 రూపీస్. సో ఈ అమౌంట్ పాలసీ హోల్డర్స్కి స్ట్రైట్ అవే మనకి మిగులుతుంది, నో ప్రాబ్లం. సో ఇది కంపల్సరీ చాలా మంచి బెనిఫిట్. కొత్తగా లైఫ్ ఇన్సూరెన్స్లు ఎవరైతే తీసుకుంటున్నారో నిజంగా చాలా మంచి గుడ్ న్యూస్. సో ఇంకొకటి హెల్త్ ఇన్సూరెన్స్. సో హెల్త్ ఇన్సూరెన్స్ల దగ్గరకు వచ్చేటప్పుడు ఏమైందంటే 18% జిఎస్టీని 5% తగ్గించారు. ఇది ఓన్లీ ఫర్ నాన్ సీనియర్ సిటిజన్స్. సో 18% మనం కట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి ఓన్లీ 5% కడితే సరిపోతుంది. అట్ ది సేమ్ టైం సీనియర్ సిటిజన్స్ ఎవరైతే 60 అబవ్ ఏజ్ ఉంటుందో వాళ్ళకి 0% జిఎస్టీ, ఎటువంటి జిఎస్టీ కట్టక్కర్లేదు. సో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఎవరికైతే నాన్ సీనియర్ సిటిజన్స్ కూడా 0% జిఎస్టీ ఉంది. ఎవరికైతే 5 lakhs బేసిక్ కవరేజ్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రం 0% జిఎస్టీ. బట్ బేస్ కవరేజ్ 10 lakhs, 20 lakhs, 30 lakhs తీసుకున్న వాళ్ళకి 18% నుంచి 5%కి తగ్గించారు. సో వెరీ మంచి, చాలా పాలసీ హోల్డర్స్కి ఇక్కడి నుంచి చాలా పాలసీ అమౌంట్ సేవ్ అవుతుంది. సో ఇన్సూరెన్సెస్ కంపెనీ కూడా బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి మంచి అవకాశం. ఎందుకంటే తక్కువ ప్రీమియంకి జిఎస్టీ లేకపోతే ఆల్రెడీ ఆటోమేటిక్గా ప్రీమియమ్స్ పాలసీ హోల్డర్స్కి సేవ్ అవుతాయి కాబట్టి ఎక్కువ మంది ఇన్సూరెన్సెస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది చాలా మంచి పరిణామం. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.